భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతక పరంగా ఎంతో మందికి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి ఫైనాన్షియల్ సమస్య కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే మా పిల్లలు సరిగ్గా చదవట్లేదండి, మరి పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు. మరి పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, లేదంటే వ్యాపార సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం. ఇక అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి, నేరుగా అమ్మతో మాట్లాడవచ్చు. లేదు మేము పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అమ్మతో కలవాలి, కూర్చొని పూర్తిగా డిస్కస్ చేయాలి, జాతక పరిశీలన చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు చిక్కడపల్లిలో తన నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు. కాబట్టి ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మతో మీరు కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు రావాలో అమ్మ చెప్తారు, దాన్ని బట్టి మీరు అమ్మని నేరుగా కలవచ్చు. ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కాబట్టి అమ్మని కలిస్తే మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ జాతక పరిశీలన చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మనతో మాట్లాడడానికి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మాయిగా చాలా మంది కూడా రకరకాల వ్రతాలు, రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అది కలిసి రావాలి, ఇది కలిసి రావాలి అని చెప్పి అదే పనిగా కొంతమంది ఉంటూ ఉంటారు. నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్లలో కూడా ఎన్నో సమస్యలు, చికాకులు, మేము ఎన్ని వ్రతాలు పూజలు చేసినప్పటికీ కూడా ఆ చికాకులు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి, అసలు ఆ సమస్య అనేది తీరట్లేదు అని వాపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చెప్తారు? సహజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే జాతకాలకు వచ్చేటువంటి వాళ్ళు కూడా నిజంగా చెప్పిన అన్నీ చేస్తాం మేడం, మేము ఆస్ట్రాలజీ పరంగా కన్సల్ట్ అయ్యాము, న్యూమరాలజీ పరంగా కన్సల్ట్ అయ్యాము, లేకపోతే అక్కడ విని లేదా పెద్దవాళ్ళు చెప్పినవి ఆచరించి అలా చేస్తూనే ఉన్నాం, కానీ ఏంటో అసలు ఆ సమస్యలు తీరట్లేదు అని చెప్పేసి వాపోతుంటారు. సమస్యగానే ఉండిపోయింది అని చెప్పేసి బాధపడుతుంటారు. సహజంగా ఒక శుక్రవారం వచ్చినా, ఒక శనివారం వచ్చినా, లేదో పండగ పర్వం ఏదున్నా మరి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత రెమెడీస్ అనేది చేసుకుంటూ ఉన్నా వాస్తవంగా జ్యోతిష్యపరంగా కన్సల్ట్ అవ్వడం మంచిదే, అప్రోచ్ అవ్వటం. ఆ పరంగా ఇంత మునుపు వేరే వాళ్ళని కలిసాము, అవి చేసాం అని అంటారు. కానీ జాగ్రత్తగా గమనించి గనక మనం చేస్తే మంచి ఫలితాలు, పరిష్కారం అనేది లభిస్తుంది. సరే, వాళ్ళు ఎలాగో పూజా కార్యక్రమం అనేటువంటిది నిత్యం చేస్తుంటారు, ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటారు. చాలామంది కూడా నిత్య దీపారాధన అనేది ఉంటుంది, పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక శుక్రవారం రోజు ఒక చిన్న పరిహారం ఇప్పుడు తెలియజేస్తా. ఈ పరిహారం కనుక చేస్తే వాస్తవంగా ఇంట్లో శుభవార్తలు వినటం, శుభకార్యాలు జరగడం అనేది జరుగుతుంది. సరే, పూజా సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు అనేవి తీసుకొని అందులో 2 యాలక్కాయలు, 2 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరము, అలాగే రోజ్ వాటర్, అవి కూడా కొద్దిగా రోజ్ వాటర్ అవి వేసి ఉంచి వీళ్ళు శుక్రవారం చేయవలసినటువంటి పూజా ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. సహజంగా ఎంత పూజ చేసినా ఎక్కువ మందికి కూడా తెలుసు, నేను గత చాలా సంవత్సరాల నుంచి కూడా తెలియజేస్తుంటా, శ్రీ సూక్తం తప్పనిసరిగా చదవాలి. వాస్తవంగా శుక్రవారం నాడు తప్పనిసరిగా శ్రీ సూక్తం మాత్రం పఠించాలి. సరే, ఈ పూజా ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆ రాగి చెంబుల నీళ్లు అలా పక్కన ఉండి ఉంటాయి. అది అయిపోతుంది, వాళ్ళు ఏదో నైవేద్యం పెడతారు, ఒక తీపి పదార్థమో కొబ్బరికాయ కొట్టడమో ఏదో నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ నీళ్లలో ఒక పువ్వు వేసి ఇల్లు మొత్తం కూడా ఆ నీటితోటి సంప్రోక్షణ చేయాలి. ఆ నీటితోటి అంటే అందులో ఆ రాగి చెంబులో 2 యాలక్కాయలు, 2 లవంగాలు, అలాగే పచ్చకర్పూరం కొద్దిగా, రోజ్ వాటర్ కొద్దిగా పోసి అందులో పువ్వు వేసి ఆ పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, అది తీసుకుంటుంది, గ్రహించే శక్తి దానికి ఉంటుంది. సో ఆ నీటితోటి ఇల్లు మొత్తం కూడా చల్లటం వలన నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సమస్యలు, చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మ, బాగా వివరించారు. మరి ఇందాక చెప్పిన సమస్యకి చక్కటి పరిష్కార మార్గం ఒక టిప్ చెప్పారు కాబట్టి అది ఫాలో అయ్యి చక్కగా మీ సమస్యలను తీర్చుకోవచ్చు. ఇక అమ్మ, చాలామంది కూడా
పెళ్ళైన తర్వాతనో లేదంటే వాళ్ళంటూ ఒక సంపాదన స్టార్ట్ చేశాకనో ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత ఇక నుంచి మా జీవితం బాగుండాలి, నా జీవితం బాగుండి అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి అనే ఫ్యామిలీస్ కూడా చాలా మంది ఉంటారు. సో అటువంటి అద్భుతమైన జీవితం వాళ్ళు భావించాక వాళ్ళకి జరగాలి అంటే ఏం చేయాలి? సహజంగా మనిషి అసజీవి, ఎవరికైనా అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక సమస్య తీరింది అని అంటే మరొక కోరిక, ఆ కోరిక తీరాలి అని. సరే, ఏది ఏమైనా సరే లైఫ్లో మన జీవితంలో నేను ఒక అద్భుతమైన అనేది చూడాలి, నాకు ఒక అద్భుతమైన జీవితము అనేది సంప్రాప్తించాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటుంటారు. సహజం అది. వాడు బాగుండాలి, అలాగే వాళ్ళ వరకు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ పరంగా, మెయిన్ కుటుంబ పరంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అనేక కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. సరే, వాటికి చాలా సింపుల్ పరిహారము ఒక ఆదివారం నాడు చేయాలి. ఒక ఆదివారం రోజు సరే పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. స్టార్ట్ చేసే ముందు కొంచెం బెల్లము అనేది తీసుకొని, అంటే ఈ మధ్య స్లైసెస్లా మన బెల్లం కూడా స్క్వేర్గా బాగా పీసెస్గా వస్తూ ఉంటాయి కదా, ఆ బెల్లం అనేటువంటిది తీసుకొని బెల్లం పైన కుంకుమతోటి వాళ్ళ మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటారో, కోరిక అనేది అనుకుంటారో, ఆ కోరిక అనేది బెల్లం పైన చిన్నగా కుంకుమతోటి రాయాలి. ఓకే, కుంకుమతో వాళ్ళు ఏ కోరిక అయితే అనుకున్నారో ఆ కోరిక అనేది అక్కడ పెట్టి దాని మీద రాయాలి. ఆ బెల్లం పైన సన్నగా రాయాలి. ఫార్మాలిటీకి అన్నట్టుగా. ఇప్పుడు సహజంగా ఇలా మరి కరెక్ట్గా అట్లా పడుతుందా అంటే కుంకుమతో కాస్త చిన్నగా కష్టం రాసుకుంటూ వెళ్ళాలి. ఏ కోరిక అయితే అనుకున్నారో ఆ కోరిక వరకు రాసుకొని ఆ ఆదివారం రోజు కూడా పూజా ప్రాసెస్ అనేది ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజున మీరు చేయాల్సింది మరి ఆ రోజున మరి మామూలుగా నైవేద్యం పెట్టడం, హారతి ఇవ్వడం, ఈ పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకొని పారే నీరు ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో కలిపేయండి నాన్న. మాకు అలాగో పారే నీరు అనేటువంటిది మరి మాకు దగ్గరలో ఎక్కడా లేదు అనుకున్నటువంటి వాడు మామూలుగా మీ పూల కుండీ అనో లేదా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కొంతమంది కాంపౌండ్ వాళ్ళ లోపలి నేలడు అక్కడ కావచ్చు. మరి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి మరి తప్పనిసరిగా ఏదో ఒక పూల కుండీ అయితే ఉంటుంది. తులసి కోటనో లేదా చిన్న పూల మొక్కనో ఏదైనా పెడతారు. అందులో కాస్త తవ్వి ఈ బెల్లం ముక్కను అందులో పెట్టి ఆ పైన మళ్ళీ మట్టి వేసేసేయండి. అలా చేసిన వెంటనే వాస్తవంగా చాలా త్వరగా కోరిక, మన మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది నాన్న. ఎందుకంటే మనం ఎన్నెన్నో పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాం, కానీ తక్కువ ఖర్చుతో ఉండేటువంటివి కూడా మరి నేను ఒక అమ్మగా తెలియచేయటం అనేది జరుగుతుంది. వాస్తవంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసినటువంటి వాళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా చక్కని పరిష్కారం అనేది అయితే రాసి ఇవ్వటం జరుగుతుంది నాన్న. లేదు అనంటే ఏదైనా వస్తు రూపేణా కూడా అందచేయటం ఉంటుంది. బొట్టి పెట్టి లాకెట్ కట్టడమా, లేదు అనంటే ఏదైనా వస్తువు అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అవి కూడా తెలియచేయడం జరుగుతుంది. లేదా జపాలు చేయించటమా, హోమమా, ఇలాంటివి అనేకవి తప్పనిసరిగా రెమెడీస్లో భాగంగా తెలియచేయడం జరుగుతుంది. అవన్నీ కూడా GSITACRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ ఉంటాయి. వాస్తవంగా డైలీ కూడా ఒక 2-3 అన్నా తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ లైవ్ కార్యక్రమంలో కూడా ఎంతో మంది అభిమానులు, నేను బయటికి పెడుతుంటాను కదా సహజంగా. మొన్న ఈ మధ్య నేను కోణార్కు, ఒరిస్సా ఇవన్నీ వెళ్ళొస్తే కూడా చాలా మంది కూడా ఈ బిరజాదేవి అమ్మవారి శక్తిపీఠం అక్కడికి వెళితే కూడా మన తెలుగు వాళ్ళు వచ్చి చాలా మంది రికగ్నైజ్ చేశారు, సెల్ఫీ ఫొటోస్ దిగారు. అసలు ఇంత దూరం మేము వచ్చాము, మా అమ్మగారు మిమ్మల్ని చూసాము, మీ అమ్మగారి దర్శనం కోసం అని చెప్పేసి వస్తే మీ దర్శనం అయింది, అది మా అదృష్టము. అలా నిజంగా యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది కూడా మీరు వచ్చినట్టు భక్తి టీవీలో మీరు మొదటి రోజు నుంచి కూడా మేము ఇప్పటి వరకు ఫాలో అవుతూనే ఉన్నామమ్మా. ఈ పుణ్యమాని ఇవి అన్నీ కూడా రెమెడీస్ చేసిన తర్వాత చాలా బాగున్నామని తెలియజేశారు. సొంత ఇల్లు కట్టుకున్నాము, అలాగే పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, చక్కని సంతానం కలిగారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ యథార్థంగా వాళ్ళ గుడిలో తెలియజేసి, మనకేమో టైం అయిపోతుంటుంది కదా, మళ్ళీ ముందుకెళ్ళిపోవాలి. మన లోకల్ అంటే ఎంతసేపు అయినా పర్వాలేదు, సరే నాన్న మళ్ళీ కలుద్దాంలే అని అలా ముందుకెళ్ళిపోతున్నా. అంటే నేను రామేశ్వరం వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నెంబర్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా అంత చక్కగా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇలా నాకు కూడా ఏంటంటే ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టాలన్నీ తీరిపోవాలి అన్న భావనతోటి ఇక్కడ ఎన్నెన్నో పరిహారాలన్నీ కూడా తెలియజేస్తుంటా.
అలాగే వ్యక్తిగతంగా కన్సల్ట్ అయితే ఏంటంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, స్టడీ చేసి మంచి మంచి పరిహారాలు అనేది కూడా ఆ పరంగా కూడా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకేంటంటే యూనివర్సల్గా తెలియచేసేది ఎవరి జాతకాన్ని ఉద్దేశించి కాదు, ఏ రాశి ఏ నక్షత్రము అని కాదు. జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా ఇవి చేయవచ్చు, మంచి అద్భుతమైన ఫలితం పొందొచ్చు అని చెప్పేసి యూనివర్సల్ రెమెడీస్ ఇవి మాత్రం. మీ ఏదైనా సరే ఇండివిజువల్గా తెలుసుకోవాలి అన్నప్పుడు మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. ఎందుకనంటే అందరిది ఒకే సమస్య ఉండదు, ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు. నాకు ఇప్పుడు యుఎస్ఏ నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి. వాస్తవంగా చాలా మంది సఫర్ అవుతున్నారు అక్కడ. ఆల్ స్టేట్స్ పీపుల్ మన తెలుగు వాళ్ళు సఫర్ అవుతున్నారు, కానీ యుఎస్ఏలో ఉన్నవాడు ఎక్కువ సఫర్ అవుతున్నారు. బయటకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, వీళ్ళకి చెప్తే వీడు కూడా బాధపడుతున్నారని ఉద్యోగాలు పోయినా ఉన్నాయని చెప్పుకుంటూ దాన్ని కాపాడుకుంటూ మళ్ళీ ఇంకొక ఉద్యోగంలో సక్సెస్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు పాపం. మరి అంత కష్టపడి పంపించడం తల్లిదండ్రుల మనసు నొప్పించకూడదని వాళ్ళు. సరే ఏది ఏమైనా ఒక అమ్మగా నేను చెప్పేది మాత్రం సుఖమనే కాదు, కష్టం వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి, వాస్తవంగా చెప్పాలి. చెబితే వీళ్ళు కూడా ఏదైనా తోచిన సలహా చెప్పటమో లేకపోతే పెద్దవాళ్ళు ఏదైనా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తారు. కానీ చెప్పకుండా వాళ్ళకగా వాళ్ళ పిల్లలు చాలా మంది కూడా లోపల మింగుతూ చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి అట్లా చేయొద్దు నాన్న. ఎందుకంటే నా వాళ్ళు యూట్యూబ్లో చాలా మంది చూస్తుంటారు, యుఎస్ఏ వాళ్ళు పీపుల్ చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు. సో తల్లిదండ్రులకు ముందు చెప్పాలి, ఇది ప్రాబ్లము, నాది అనుకోకుండా జాబు పోయింది, మళ్ళీ వస్తుందిలేమ్మా తప్పకుండా, పోనీ అలా అన్నా కన్విన్స్ చేసి చెప్పాలి. కానీ అలాగే వాళ్ళ పిల్లలే వాళ్ళ కడుపులో దాచుకోకూడదు, అది కూడా చాలా తప్పు. ఎందుకంటే ఇది చాలా మంది కూడా యూట్యూబ్లో దీన్ని మళ్ళీ మన విజయ మార్గం అనేది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి తెలియజేస్తున్నాను. దేనికి టెన్షన్ పడద్దు నాన్న, చాలా ప్రశాంతంగా ఉండండి. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. అంతగా సఫర్ అవుతున్నాము, బాధపడుతున్నాము అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని, ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు మన వైజాగ్ నుంచి వచ్చారు పిల్లలు, యుఎస్ఏలో ఉన్నట్ట పాప బాబు ఇద్దరు, వీళ్ళు వచ్చి కనుక్కొని వెళ్ళారు, డైరెక్ట్గా వచ్చి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ ఫోన్ అపాయింట్మెంట్ కూడా కాదు, వాళ్ళ పిల్లల కోసం. మరి దేశమే పంపిస్తున్నప్పుడు ఇక తల్లిదండ్రులు ఈ మాత్రం మన లోకలే కదా, అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చి అవి చేసిన తర్వాత పిల్లలు ఇప్పుడు బాగున్నారమ్మా అని చెప్పారు. వాళ్ళంతటి వాళ్ళుగానే ఫోన్లో మళ్ళీ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని తెలియచేశారు, పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారమ్మా అని. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వినొచ్చు నాన్న. కానీ కష్టం వచ్చింది అని చెప్పేసి భయపడద్దు, బాధపడద్దు. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. అందుకనే అంతకంటే ముందుగా జాగ్రత్తగా నేను ఎప్పుడు కూడా తెలియజేసే దైవిక వస్తువులను తెలియజేస్తుంటా. శ్రీచక్రం అన్న ఆ దైవిక వస్తువు తీసుకొని బీరువా లాకరులో ఒక్క కోరిక ఏదైనా అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి దేవల్ల ఆ కోరిక అనేది వితిన్ డేస్లోనే తీరిందమ్మా చాలామంది తెలియజేశారు. అలాగే చేతికి శక్తి కంకణము అని చెప్పేసి అందజేస్తుంటాను. దృష్టి దోష నివారణకి ఎక్కువగా నేను నరదృష్టి, నరఘోష, ఏడుపు ఈ పోవటం కోసమే తెలియజేస్తుంటా. అలాగే సర్వసిద్ధిమాల కూడా అందుకు చక్కగా సపోర్ట్ చేస్తుంది, నెగటివ్ ఏమున్నా తీసివేయడానికి. మత్స్యయంత్రము అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో చక్కగా మత్స్యయంత్రము అనేటువంటిది పెట్టి నిండా నీళ్లు పోసి పువ్వు వేసి ఉంచడం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంట్లో శుభవార్తలు, శుభకార్యాలు వింటారు. ఎందుకు మత్స్యయంత్రము చాలా మంది కూడా తెలియజేశారు, బయట మార్కెట్లో కొనుక్కొని వచ్చావమ్మా, మీరన్నట్టు అలా ఏమీ పనిచేయలేదు, మళ్ళీ మా వాళ్ళని మీ దగ్గర తీసుకున్నారట పనిచేసింది అని. ఓన్లీ వస్తువు అనేటువంటిది మార్కెట్లో తీసుకొచ్చి పెట్టడం కాదు నాన్న, దానికి కూడా పూజా ప్రాసెస్ అనేటువంటిది చేయాలి, అంత శక్తి అనేటువంటిది ధారపోయాలి, అప్పుడే అది మీకు తప్పనిసరిగా వర్కౌట్ అవుతుంది. మాకు మా కార్యాలయంలో అది అభిషేకాలు చేయటం కావచ్చు, జపాలు చేయటం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి, కుంకుమార్చన, వాటికి అప్పుడు అంత శక్తి తీసుకోవటం వలన మీ ఇంటికి వచ్చిన తర్వాత అది వర్కౌట్ అవుతుంది. అలాగే ఆకర్షణ శిల అన్న వస్తువు అది కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకొని వెళ్ళండి, తప్పనిసరిగా మీ పనులన్నీ కూడా చక్కగా సజావుగా సాగుతాయి. అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియజేస్తుంటా. ఆ కిట్ అనేటువంటిది వారాహి యంత్రం పైన 4 వైపులా కూడా 4 రకాల అది ఆ మణులు అనేటువంటివి పొదగబడి ఆ మధ్యాహ్న దృష్టిదోష నివారణకి కూడా ఒక వస్తువు ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాటికి ఆ శక్తిని ఇవ్వడం వలన మీ ఇంటిలోకి వచ్చిన తర్వాత వాది ఆ నెగటివ్ని రానియకుండా పాజిటివ్ ఎనర్జీ మాత్రం తీసుకొని మీ ఇంట్లో గృహంలో ఎప్పుడూ కూడా శుభాది కార్యక్రమాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు.
అలాగే ఆరోగ్యం కూడా సెట్ అవుతుంది. చాలా మందిని కూడా మనం గమనిస్తుంటే ఎవరిదో ఏదో మొత్తానికి ఒక నెగటివ్ అనేది ఉందమ్మా, మా వాళ్ళు ఓర్వలేక ఏదో చేయిస్తున్నారు అని చెప్పేసి, అది యథార్థం కావచ్చు, ఒక భావన కావచ్చు, ఏది ఏమైనా చాలా మందిలో కూడా మా మీద బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగింది అనో, చేతబడి జరిగింది అనో, అలా చాలా మంది కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇంతకాలం మేము చాలా బాగున్నామమ్మా, కానీ ఆల్ ఆఫ్ సడన్ రోడ్డు మీదకి వచ్చేసాము, సర్వం కోల్పోయాము, ఈ రోజు మేము అసలు ఏమీ కూడా పైసా లేకుండా నడి రోడ్డు మీదకి వచ్చామన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వైభవంగా బ్రతికి ఈ రోజు నిలవ నీడ కూడా లేకుండా రోడ్డు మీదకి వచ్చినటువంటి వాడు కూడా చాలా మంది ఉన్నారు. అది వాస్తవంగా అలాంటి వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత కొద్దిగా మళ్ళీ పికప్ అయ్యారు వాస్తవంగా. సో దేనికైనా సరే ముందు జాగ్రత్త అనేది అవసరము. ఇలాంటివి పొదగబడి ఉంచడం వలన నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు, నెగటివ్ని వాస్తవంగా రానియదు, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతుంది. అటువంటి అవి ఏవైనా సరే, ఇప్పుడు చాలా మంది కూడా అమావాస్య ముందు భయపడుతుంటారు. యథార్థంగా నిజంగా కూడా వాళ్ళకి ఏవో మాటలు వినబడుతున్నాయమ్మా అంటారు, ఏదో ఆకారం కనబడుతుంది అంటారు, లేదనంటే మాకు ఏదో అసలు లేవలేని పరిస్థితి అట. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే చాలా బాగుందమ్మా, రిపోర్ట్స్ కూడా బాగా వచ్చాయి అన్నారు, కానీ నేను లేవలేకపోతున్నాను, తినలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా అన్నప్పుడు ఒక ఆదివారం నాడు ఎప్పుడైనా పూరీలు అంటే పూరీ కావచ్చు, చపాతి కావచ్చు, అంటే గోధుమ పిండిని వినియోగించడం ఇంపార్టెంట్. గోధుమ పిండి ఆదివారం నాడు తప్పనిసరిగా గోధుమ పిండి, అందులో మరి అది రొట్టె కావచ్చు, పూరీ కావచ్చు, లేదా దాంతో ఇంకేదైనా స్వీట్ చేయగలిగితే అది కావచ్చు, అది చేసి చక్కగా దగ్గరలో ఏదైనా ఒక దేవాలయంలో నైవేద్యం పెట్టించి అది పంచిపెట్టడం వల్ల కూడా చక్కని ఫలితం పొందుతారు. సేమ్ ప్రాసెస్ అమావాస్య రోజు కూడా చేయవచ్చు. వాస్తవంగా ఒక వ్యక్తి సిక్ అయి ఉన్నారు, ఆ వ్యక్తి ఒక 65 కిలోలో లేదా 40 కిలోలు ఉన్నారంటే అన్ని కిలోల గోధుమ పిండి వినియోగించాలి. ఒకే రోజు అన్ని కేజీలు వినియోగించలేరు కాబట్టి ఆదివారాలు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కాస్త ఆ విధంగా చేస్తూ ఉంటే మాత్రం ఎవరైతే సిక్ అయి ఉంటారో, బెడ్ రీడర్ అయి ఉంటారో వాళ్ళు కొంచెంగా లేవగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. దీనితో పాటుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చక్కని ఆరోగ్యం పొందాలి అనంటే ప్రతి గురువారం కూడా మన రాగి చెంబుతోటి నీళ్లు తీసుకొని అరటి చెట్టు మొదట్లో పోయండి. అరటి చెట్టు మొదట్లో గురువారం నాడు ఏ వ్యక్తి అయితే భయభ్రాంతితో ఉంటారో, లేదు అనంటే వాళ్ళకి అనారోగ్యంతో ఉండి ఉంటారో, అనుకున్న పనులన్నీ జరగట్లేదని బాధపడుతూ ఉంటారో, అటువంటి వాళ్ళందరూ కూడా గురువారం నాడు అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోయటానికి ప్రయత్నం చేయండి. నేను ఆ విషయం చాలా సంవత్సరాల క్రితం తెలియజేశాను, ఇప్పుడు చెప్పిన టాపిక్. అలా పోసిన తర్వాత చాలా బాగున్నాం అన్నారు. ఫ్లాట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్లేస్ లేనటువంటి వాళ్ళు చిన్న అరటి పిల్లక తెచ్చి తొట్టిలో పెట్టారట. పెట్టి అలా పోయించిన తర్వాత కూడా చక్కగా మళ్ళీ పికప్ అయ్యారమ్మా అన్నారు. ఇదే రెమెడీ మళ్ళీ వివాహం కావాల్సిన వాళ్ళకు కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది. గురువారం నాడు అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోసి చక్కగా దీపారాధన అనేది చేయటం. నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలాగే దీపారాధన చేయటం. దీపారాధన చేసి అక్కడ ఏదైనా అరటిపళ్ళు, ఇప్పుడు డజన్ అరటిపళ్ళు అనేవి నైవేద్యం పెడితే ఒక అరటిపండు తాను తిని మిగిలిన 11 అరటిపళ్ళు 11 మందికి పంచిపెట్టాలి. వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికైనా సరే 11 మందికి అది పంచిపెడితే అతి త్వరగా వివాహం జరుగుతుంది. అరటి చెట్టు మొదట్లో దీపారాధన గురువారం నాడు చేయాలి. అది కూడా ఆ చేసేటువంటి వ్యక్తి ఎవరికైతే వివాహం అవసరమో, అది ఆడపిల్ల కావచ్చు, మో పిల్లాడు కావచ్చు, వాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి చేయటం ఉత్తమోత్తమం. పసుపు రంగు వస్త్రాలు ధరించి, వీలైతే అది పసుపు రంగు కావచ్చు లేదా ఎరుపు రంగు కావచ్చు, ఏవైనా కొన్ని పూలు అనేటువంటిది ఒక దండ అరటి చెట్టుకి వేయాలి. అరటి చెట్టుకి వేసి దీపారాధన చేసి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి కొంతమందికి, అంటే తాను ఒక పండు తిని 11 అరటిపళ్ళు కూడా 11 మందికి పంచిపెట్టాలి. అలా పంచిపెడితే కూడా అతి త్వరగా చక్కని సంబంధము అనేటువంటిది కుదురుతుంది. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, అనుకున్న పని అవటం, చక్కని సంబంధం కుదరటం విషయం కావచ్చు, వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే అమ్మా, ఇక ఒక నిమిషంలో మన వారాహి కిట్ ఒకటి, తర్వాత కాంబో ప్యాక్ సంక్రాంతి వరకు మనం అది పొడిగించాం కాబట్టి ఒకసారి తప్పకుండా. వాస్తవంగా ఈ కిట్ అనేటువంటిది మనం తీసేసాం, నిజంగా కూడా పండుగ కూడా మనం దాన్ని పొడిగిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. కానీ వాస్తవంగా ఇది తీసేయటం అనేది జరిగింది, కాంబో ప్యాక్ అనేటువంటిది. ఎందుకు అనంటే
ఈ చాలా వరకు కూడా వాస్తవంగా దాన్ని నేను ఇవ్వటం వలన అందులో చూడండి ప్రాఫిట్ సంగతి దేవుడు ఎరుగు. బరాబర్ కూడా సరిపోవటం అనేది కూడా ఉండేది కాదు, చేతి మించి పడుతున్నాయి. ఇక ఇంకా అంత శక్తి స్తోమత ఇంకా సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఏ వస్తువుకు ఆ వస్తువు తీసుకోవచ్చు, ఇండివిజువల్ గా ఏ వస్తువుకు ఆ వస్తువు తీసుకోవచ్చు. ఇప్పుడు సర్వసిద్ధిమాల, శక్తి కంకణము, ఇవన్నీ కూడా శ్రీచక్రం ఉంది, ఆకర్షణ శిల, మత్స్యంత్రము, ఇవన్నీ వేటి వాటికి ఇండివిజువల్ గా కలెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద రేట్ ఏం కాదు, సింపుల్ గానే ఉంది. వీటితో పాటుగా మరొకటి చెప్పేది ఎడ్యుకేషనల్ లాకెట్. మెయిన్ అది ఇంపార్టెంట్. ఎక్కువగా కూడా నాకు ఎడ్యుకేషనల్ లాకెట్ కోసం ఎక్కువ మంది వస్తుంటారు. ఎడ్యుకేషన్ లాకెట్ వాస్తవంగా చాలా మంది కూడా చాలా సపోర్ట్ చేసింది. హైపర్ యాక్టివ్ గా ఉన్నటువంటి వాడు కావచ్చు, వాడు కూడా తెలియజేశారు మంచి రిజల్ట్ వచ్చిందమ్మా, ఇప్పుడు కాస్త పర్వాలేదు, డిసిప్లిన్ ఉంటున్నారు పిల్లలు అని చెప్పేసి. అలా ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చదువులో రాణించటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి అంటే చదువు ఒకటే, అదొకటే ఎవరు దోచుకెళ్ళలేంది. సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళంతటి వాడు లేవాలి అని చెప్పి తలలో అనిపించాలి ఎప్పుడైనా పిల్లల్లో, వాళ్ళంతటి వాడు లేవాలి, చదువుకోవాలి అని చెప్పేసి, హోంవర్క్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో వాళ్ళంతటా వాళ్ళకు కలిగించేటువంటి అద్భుతమైన దైవిక వస్తువు ఇది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది. అది పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అది తమ పిల్లలకి వేయించడం మంచిది. దీంతో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళు కూడా వచ్చి ధరించటము అనేటువంటి చాలా మంచిది. నేనే బొట్టు పెట్టి ఆ లాకెట్ కట్టడము అనేటువంటిది కూడా జరుగుతుంది. చాలా మంది కూడా తెలియజేస్తుంటారు నాకు, ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, ఇంకేదైనా కాంపిటేటివ్ గ్రూప్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వచ్చి వేయించుకున్న తర్వాత ఇంత రిజల్ట్ చాలా మంది కూడా సక్సెస్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు. అలాంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్ చాలా మంది కూడా వచ్చి తెలియజేస్తుంటారు. ఒకసారి కాబట్టి ఒకసారి వచ్చి కంపల్సరీ కనబడి చెప్తుంటారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అది వివాహం కుదిరింది అని చెప్పేసి తెలియజేసే వాళ్ళు ఉంటారు. ఈ కాంబో ప్యాక్ కలెక్ట్ చేసుకోవడం కావచ్చు, శక్తి కంకణం కావచ్చు, లేదా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు ఎక్కువ మంది. వాళ్ళకి పర్సనల్గా రెమెడీస్ రాసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఇది అందరికీ సంబంధించి ఎవరైనా సరే ఇవి చేయండి అమ్మా అని చెప్పేసి అద్భుతమైన పరిహారాలు అనేది తెలియచేయటం ఇందులో భాగంగానే అన్నమాట. మరి ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, అవి కూడా ఎన్నో వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని అది కూడా పరిశీలించి రెమెడీస్ తెలియచేయటము అనేది జరుగుతుంది. తప్పనిసరిగా ఆ పరిహారం అనేది ఇంపార్టెంట్. చిన్నపిల్లలకైతే పేరు పెట్టడం కావచ్చు, పేరు కరెక్షన్ చేయటం కావచ్చు. ఇప్పుడు నేమ్ కరెక్షన్ ఇంపార్టెంట్ ఎవరికైనా, అందుకని నేమ్ కరెక్షన్ చేయటం కావచ్చు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మంచి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి నాన్న. ఓకే అమ్మా, ఇక చివరిగా మంచి మాటలో భాగంగా ఏం చెప్తున్నారు ఈరోజు మంచి మాటల్లో భాగంగా ఎన్ని చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉండేది. కన్ను దృష్టి, నర దృష్టి, నరఘోష, ఏడుపు, వీటి గురించి ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. ఒక ఆదివారం నాడు మీరు చేయాల్సింది నాన్న, ఆదివారం రోజు సాయంత్రం పూట కాలభైరవ స్వామి గుడికి మీరు ఒక తెల్లని వస్త్రము అనేది తీసుకొని అందులో తెల్లని మిరియాలు, 27 మిరియాలు, తెల్ల మిరియాలు అని కూడా వస్తాయి. ఇవి నెగటివ్ పోవటానికి సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా. 27 తెల్ల మిరియాలు తెల్లని వస్త్రంలో మూట కట్టి ఆ మూటని ప్రమిదలో పెట్టి ఇలా ముడి వేసినప్పుడు 2 ఒత్తులుగా వస్తాయి. అది ఆ నువ్వుల నూనె వేసి కాలభైరవ స్వామి గుడిలోనే అది వెలిగించాలి. వెలిగించి మినప గారెలు, ఇక్కడ చెప్పేది ఏంటంటే మినప గారెలు ఒక 2 అయినా సరే, మినప వడలు అని అంటాం, లేదా గారెలు, కాలభైరవ స్వామి గుడిలో కనీసం ఒక 2 అయినా నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టినటువంటి గారెల్ని బయటికి వచ్చిన తర్వాత అక్కడున్న వీధి కుక్కలకి కాస్త తుంపేసి వీధి కుక్కలకి వేయిస్తే గనక నెగటివ్ అనేది పోతుంది, దృష్టి దోషము అనేది పోతుంది. ఇది ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఎప్పుడు ఏ శనివారం అయినా నేను జనరల్ గా ఇవి తెలియజేస్తుంటా. ఆదివారం చేయాల్సిన నెక్స్ట్ డే చేస్తుంటారు. ఇప్పుడు రేపటి రోజున ఆదివారం రోజు తప్పనిసరిగా ఆదివారం సాయంత్రం చేయండి. ఇది చేయటం వలన కన్ను దృష్టి కావచ్చు, అలాగే కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, దృష్టి దోషము, లేదా కొద్దిమంది చేతబడి చేశారు అన్నో ఏవో ఈ బాణసంచారం నెంబర్ ఆఫ్ తెలియజేస్తుంటారు వీటికి సంబంధించి. అలాంటి నెగటివ్ అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్ని వారాలు చేయాలమ్మా అనేమీ లేదు, ఎన్ని వారాలు చేయాలని ఏమీ లేదు, అది మీ ఇష్టం. కనీసం 1 వారం ప్రస్తుతం చేసి చూడండి. సాయంత్రం 4 గంటల తర్వాత మీరు చేయండి. ఆదివారము సాయంత్రము 4 నుంచి 6 మధ్యలో మీరు చేయండి నాన్న. మంచి రిజల్ట్ అనేది పొందుతారు. ఎందుకంటే అందరికీ కూడా హెల్త్ సపోర్ట్ చేయాలి, ముందు నెగటివ్ అనేది పోవాలి, అప్పుడే పాజిటివ్ రిజల్ట్ అనేది వినగలుగుతారు. అది ఈ ఒక చిన్న రెమెడీ అనేది మీరు ఆచరించండి. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది.
ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఈనాటి విజయ మార్గం కార్యక్రమం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు, అంటే ముఖ్యంగా వ్రతాలు చేసుకున్నా మంచి జరగట్లేదు మాకు, అలాగే అద్భుతమైన జీవితం ఎలా పొందాలో అలాంటి వాటికి చక్కటి పరిహార మార్గాలు చక్కగా వివరించారు. మీకు ఎందుకంటే ఆ వారం అంతకు ముందు వారం ఎవరు ఏ సమస్యతో వస్తారో దానికి ఇక్కడ మనం తెలియచేయటం యూనివర్సల్ గా జరుగుతుంది. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 939336